హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ రియల్ ఎస్టేట్. వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుందండి, చాలా గ్యాప్ వచ్చింది. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో 3 BHK ఫ్లాట్ అండి, స్టాండర్డ్ లోన్ బిల్డింగ్లో ఒకటి సేల్కి వచ్చిందండి. రీసేల్ ఫ్లాట్ చాలా బాగుంది, ఫర్నిచర్ అంతా కలిపేసి వీళ్ళు అమ్ముతున్నారు. సో ఈ ఫ్లాట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తాను. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో కనుక ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇది వచ్చేసి ఫ్లాట్ ఫ్రంట్ వ్యూ అండి. ఈ ఫ్లాట్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఇది వచ్చేసి 1700 SFT ఫ్లాట్ అండి. ఇది క్యారిడర్, ఇదంతా చాలా స్పేషియస్ ఉంది క్యారిడర్ కూడా. ఇది వచ్చేసి లివింగ్ హాల్. ఈ ఫ్లాట్కి వచ్చేసి అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ యూడిఎస్ వచ్చేసి 66.6 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. ఈ అపార్ట్మెంట్ ఒక ఏజ్ వచ్చేసి 3 years ఓల్డ్ అపార్ట్మెంట్ అండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి HMDA అప్రూవల్ అండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మంచి లొకేషన్లో ఉందండి. గ్రీనరీ కానీ మంచి ట్రాఫిక్ దూరంగా చాలా బాగుంటుంది. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇది మనకి మణికొండలో గోల్డెన్ టెంపుల్ దగ్గర అవైలబుల్ ఉందండి. కామన్ వాష్రూమ్. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 5th floorలో అవైలబుల్ ఉందండి. ఓపెన్ మాడ్యులర్ కిచెన్ అండి. ఇది కిచెన్లోనే మనకి పూజ గది కూడా ఇచ్చారండి, బాగుంది. ఈ అపార్ట్మెంట్లో మొత్తం వచ్చేసి 15 ఫ్లాట్స్ ఉంటాయండి. ఈచ్ ఫ్లోర్ 3 ఫ్లాట్స్ ఉంటాయి, అన్నీ కూడా 3 BHKనే. ఈ అపార్ట్మెంట్ మొత్తం 1000 స్క్వేర్ యార్డ్స్లో డెవలప్ చేశారండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి, ఎలాంటి లీగల్ ఇష్యూస్ కూడా లేవు, ఈజీగా లోన్ వస్తుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి, వాస్తు కూడా చాలా బాగుంది. ఇది వాష్ ఏరియా. వాటర్ వచ్చేసి మంజీరా ఉందండి, ప్లస్ బోర్ వాటర్ ఉంది. వాటర్ ప్రాబ్లం అయితే అస్సలు లేదండి, చాలా బాగుంది వాటర్ ప్రాబ్లం. మణికొండలో అందరూ వాటర్ ప్రాబ్లం ఉందనుకుంటారు, కానీ కొన్ని ఏరియాల్లో ఉంది, మిగతా ఏరియాలో అంతా బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి బాల్కనీ అండి. బాల్కనీ కూడా బాగా స్పేషియస్ ఉంది. సో ఈ ఫ్లాట్ ఎందుకు అమ్ముతున్నారు అంటే, వీళ్ళు విల్లాలోకి వెళ్ళిపోదామన్న థాట్లో ఈ ఫ్లాట్ అమ్ముతున్నారు. సో అందుకే. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. ఇంటీరియర్ అయితే చాలా ప్రీమియంగా చేయించుకున్నారండి, చాలా బాగుంది ఇంటీరియర్. ఈ ఫ్లాట్తో పాటు మనకి 4 ఏసీలు ఉన్నాయండి. 4 ఏసీలు అంటే ఒకటి హాల్లో, 3 బెడ్రూమ్లో 3 ఏసీలు. డ్రెస్సింగ్ టేబుల్ అండి. 3 బెడ్రూమ్లలో 3 బెడ్స్ ఉన్నాయండి, అవి బాగున్నాయి. బెడ్స్ కూడా అవి ఫిక్స్డ్, అవి కూడా వస్తున్నాయండి. నెక్స్ట్ 3 బాత్రూంలో 3 గీజర్స్ ఉన్నాయి. మనకి ఇన్వర్టర్ కూడా ఉందండి. కిచెన్లో చిమ్నీ ఉందండి, సో ఇవి ఇస్తారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ వచ్చేసి బాగా స్పేషియస్ ఉందండి, బాగుంది. ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 1.4 CR చెప్తున్నారండి. 1,40,40,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ లేదు, దీనికి కామన్ వాష్రూమే. ఇంకొకటి గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. రెండింటికి 2 అటాచ్డ్ వాష్రూమ్స్, ఒకటి కామన్ వాష్రూమ్, మొత్తం 3 వాష్రూమ్స్ వచ్చాయి. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి, లైట్స్ ఆఫ్ చేసినా కూడా. అమ్యూనిటీస్ వచ్చేసి 2 కార్ పార్కింగ్స్ ఉన్నాయండి, జనరేటర్ ఉంది, లిఫ్ట్ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, కింద వాచ్మెన్ కూడా ఉన్నాడండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. మీకు ఏ బ్యాంకుల నుంచైనా లోన్ వస్తుందండి, లోన్ ప్రాబ్లం ఏం లేదండి. ఇది మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తీసుకున్న ఈజీగా రెంట్ వచ్చేసి మీకు 45,000 వరకు రెంట్ వస్తుందండి. ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ వచ్చేసి 2,000 వరకు మెయింటెనెన్స్ వస్తుందండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్. సో చూసారు కదండి ఈ ఫ్లాట్ ఒక ఫుల్ డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, ప్లీజ్ వాట్సాప్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.